తులసి వనంలో గంజాయి మొక్క అని వాళ్ళు వీళ్ళు అంటా తిన్నాం కానీ ఇక్కడ ఓ పూజారి దాన్ని నిజం చేసి మనకు చూపెడుతుండు. చూడుండ్రి ఏ తిరగ పెంచిండో గంజాయి వనాన్ని. గంజాయి చెట్ల గురించి బాగానే ఎరుకున్న పూజారి కావచ్చు. అందుకే అచ్చం వాటి తిరుగుండే బంతిపూల చెట్ల నడుమ ఎరువులేసి ఏపిగా పెంచుతున్నాడు. మళ్ళీ ఇది చేను కాడనో శెలక కాడనో ఇంటి కాడనో అస్సలు కాదు, జనమంతా వచ్చి దండం పెట్టుకునే ఊరి గుడి జాగల గంజాయి పంటను పచ్చగా సాగు చేస్తున్నాడట. ఎండుతుంటే నీళ్లు వారిచ్చి ఎరువులేసి రైతులు పొలాన్ని సాగు చేసినట్టు పూజారి గంజాయి సాగు చేస్తున్నాడట. రెండో కంటికి తెలవకుండా ఏపుగా పెంచుతుంటే ఎవరు గుర్తుపట్టినరో ఏమో గాని పూజారి సంగతి పోలీసులకు చెప్పిండ్రట. ఇంకేమున్నది, ఇక పోలీసులు వచ్చి చూస్తే గిట్ల దర్శనం ఇచ్చింది గంజాయి తోట. ఏంది పంతులు, భగవంతునికి భక్తునికి నడుముండి మంత్రాలు చదవాల్సిన నువ్వు మత్తు మందు వండిచ్చుడేంది? అడిగితే నోరు తెరుస్తలేడట. మరి అట్లా వండిచ్చిన గంజాయి తాగి ఎంజాయ్ చేద్దాం అనుకున్నాడో లేకుంటే ఎవరికన్నా నమ్మి సొమ్ము చేసుకుందాం అనుకున్నాడో తెలియదు కానీ దొరికిపోయిండు. పాపం పాయిరంగా చదువుకున్న గంజాయి చెట్లను పోలీసులు వీకేస్తుంటే ఆన్నే కూర్చొని ఇట్లా చూస్తుండవు. చూడండి, ఆ కొద్ది జాగల్ని 70,000 ఇలువ చేసే గంజాయి చెట్లను సాధిండట. సంగారెడ్డి జిల్లా నారాయణఖేడ్ మండలం పంచగం అనే ఊర్లే పూజారి చేసిన ఘనకార్యం ఇది. గుళ్ళల్లో పనిచేసే పంతుళ్ళు అయ్యగారులు పూజారులు అనుకుంటున్నారు కావచ్చు, తులసి వనంలో గంజాయి మొక్క తిరగ తయారైంది కదా మనోడని మాట్లాడుకుంటారు కావచ్చు కదా. తెలంగాణ ఉద్యమాన్ని యాది చేసినట్టు మళ్ళేదో పోరాటం మొదలైంది అనుకునేటట్టు కేసీఆర్ను విచారణ ఎందుకు చేస్తున్నారు అని బగ్గు అన్నది తెలంగాణ ఊరువాడ. పనిపాట లేనోడు పిల్లిచెవులు కొరికిండు అన్నట్టు ఏం పని చేయలేక ఉత్త పుణ్యానికి ఉద్దర పంచాదోటి ముందటేసుకొని ఫోన్ ట్యాపింగ్ పేరుతోని కాలం వెల్లదిస్తున్నది సర్కార్ అన్నట్టు కారాలు మిరియాలను ఊరిండ్రు. భూపాలపల్లి మండలం కొత్తపల్లి అనే ఊరిలో సర్కార్ తీరు మీద శవయాత్ర చేసిర్రు. రేవంత్ రెడ్డి సర్కారు పాడవేర్చి డప్పులు కొట్టుకుంటా ఊరేగింపు చేసిర్రు. వాళ్ళ ముచ్చటట్లుంటే ఇగో ఇక్కడ చూడుర్రి ఎంత గమ్మతిగా సర్కారును తిడుతున్నారో. సిట్టు విచారణ పేరుతోని గాడిది గుడ్డు చేసుడు తప్ప ఇంకోటి లేదు అన్నట్టు ఏం చేస్తాడు రేవంత్ రెడ్డి, గాడిది గుడ్డు చేస్తాడు రేవంత్ రెడ్డి అని అంటున్నారు. హైదరాబాద్లో ఉన్న జవహర్ నగర్లో నల్ల బ్యాడ్జీలు పెట్టుకొని నల్ల జెండాలు పట్టుకొని ఒక ఇట్లా సర్కారు ఇజ్జత్ తీసిండ్రు. ఇట్లా ఒక కాడ చేసిర్రు, ఇంకో కాడ చేయలేదు అనుకుంటా తెలంగాణ ఊరు వాడ పల్లె పట్నం రేవంత్ రెడ్డి సర్కారును అరుచుకున్నది. ఇక తెలంగాణ భవన్లో రేవంత్ రెడ్డి దిష్టి బొమ్మ మెడకు తాడు కట్టి ఉరి తీసిండ్రు. తెలంగాణ రాష్ట్ర సర్కార్ ఆఫీస్ అయిన సచివాలయం ముందు కూడా ఇగో గిట్ల చేసిండ్రు. స్టేషన్ కర్పూర్ పట్నంలో చూడుర్రి ఏ తిరిగా ర్యాలీ చేసిండ్రో. ఇంకో దిక్కు పాడి కౌశిక్ రెడ్డి బైక్ ర్యాలీతోని దుమ్ము లేపిండు. ఇట్లా ఓరుగల్లు, పాలమూరు, ఇందూరు, ఖమ్మం, కరీంనగర్, ఆదిలాబాదు, నల్లగొండ, రంగారెడ్డి, హైదరాబాదు, పల్లె పట్నం, ఊరు వాడ అనే తేడా లేకుండా అందరు రోడ్ల మీదకి వచ్చిండ్రు. మేడారంలో జరగాల్సిన సమ్మక్క సారక్క జాతర రోడ్ల మీదకి చేరిందా ఏంది అన్నట్టే అయింది. ఊరు పల్లె పట్నంలో ప్రతి గల్లీ మళ్ళొక్కసారి సకల జనుల సమ్మె చేస్తున్నట్టే అనిపించింది. నల్లటి రోడ్లు గులాబీ రంగులు పూసుకున్నట్టు అయినాయి. ఎక్కడ చూసినా నల్ల జెండాలు దర్శనం ఇచ్చినాయి. కష్టజీవులను కంటికి రెప్పతీరుగా చూసుకునే కేసీఆర్ను తిప్పల పెడితే ఖబర్దార్ అన్నట్టు కదం దొక్కిండ్రు. పిడికిళ్ళు బిగబట్టిండ్రు, పళ్ళు పటపట కొరికిండ్రు. కుతికలు బొంగురు బోంగా రేవంత్ రెడ్డి సర్కారు డౌన్ అని మొత్తుకున్నారు. ఇగో గిట్లా కేసీఆర్కు గోరు గిచ్చుకునే అంత హాని జరిగినా మీ ఊకం, తిరగబడతాం, లొల్లి చేస్తాం అన్నట్టు గులాబీ కార్యకర్తలు కేసీఆర్ అభిమానులు రోడ్ల మీదకి వచ్చిండ్రు.